రే ఏమైందిరా? కాలేజ్లో మాట వరుసగా అక్కా చెల్లి అని పిలిచానన్నా, పట్టుకొని రాఖీ కట్టేశారన్నా, పర్స్ ఖాళీ అయిపోయింది. మరి నీ సంగతి ఏంటి? అమ్మాయి పిలిచింది, ఆ, బాగుంది కదా అని దగ్గరికి వెళ్ళాను. ఆ. చెయ్యి తీసుకుని రాయి కట్టిందిరా. కడితే కట్టింది 2000 రూపాయరా మాయా. అసలు రాఖీ ఎందుకు కడతారా? జీవితాంతం అన్నయ్య రక్షణ కోసం. రాఖీ ఎందుకు కడతారా? అంతే, మంచి ప్రొటెక్షన్ ఇస్తామని. ఒక మాట చెప్పండి, అసలు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఉదయం నుండి సాయంత్రం వరకు మన అక్క చెల్లెని మనమే కదా ప్రొటెక్ట్ చేస్తున్నాం. అవును, స్కూల్ అయినా కాలేజీలో ఎవరు నడిపిస్తే మనమే కదా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఉదయం పాల ప్యాకెట్ నుండి సాయంత్రం న్యూస్ పేపర్ వరకు మనమే కదా చూసుకుంటున్నాం. అలాంటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి రాఖీ కట్టాలి? ఇది ఎంత పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఈ రోజుతో బంద్ అవ్వాలి. ఎస్, పదండి తేల్చుకుందాం. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do. You can go kick. Yeah, I'ma do shit. అమ్మో వచ్చేస్తున్నారు. ఎవర్రా? మా పిన్ని వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పెద్ద కూతురు. రాజమండ్రిలో ఉంటుందని తెలుసు. అప్పుడు ఎప్పుడో పోయిన సంవత్సరం రాఖీ చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఖచ్చితంగా స్కామ్ చేయడానికి వచ్చిందిరా. పదండి తేల్చుకుందాం. హే చూడు, అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. ఈ రోజు మీతో రాఖీ కట్టించుకోవాలంటే మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. అడుక్కోండి. రోజు ఇంట్లో కష్టపడేది ఎవరు? మీరే. ఇంట్లో ఎవరు తప్పు చేసినా తప్పులు కాసేది ఎవరు? మీరే. రోజు మీరు కాలేజ్కి వెళ్తే సేఫ్గా తీసుకొచ్చేది ఎవరు? మీరే. రోజు మీకు ఆకలిస్తే పానీపూరి తినిపించేది ఎవరు? మీరే. కాలేజీలో మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళు కొట్టేది ఎవరు? మీరే. అయితే ఇప్పుడు రాఖీ కడితే డబ్బులు ఇచ్చేది ఎవరు? అది కూడా మీరే. ఇలా లాక్ అయిపోయామేంటి? అయినా సరే, మేము అడిగిన ఒక ప్రశ్న కూడా మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆర్గ్యుమెంట్ మేమే గెలిచాం. బాయ్ బాయ్. బాయ్. అట్లా ఉంటుంది మనతో. నాన్న, ఏరా చెల్లి రాఖీ కడితే డబ్బులు ఇస్తానని 2500 తీసుకున్నాం. ఇప్పుడు కహాని ఇలా ఆడుతున్నావు అంట. ఏ అంటే అది వెళ్ళు. మా దగ్గర క్యాష్ లేదుగా. మా దగ్గర స్టాండ్ ఉందిగా. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ రాఖీ. శుభాకాంక్షలు. మీకు వీడియో నచ్చి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మేము వీడియో చేయాలనుకున్నాం. కానీ ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో మేము వీడియో చేయట్లేదు. దయచేసి అక్క చెల్లెలు, మీరు సేఫ్గా ఉండండి. ఈ వీడియో చూస్తున్న అక్క చెల్లెలందరూ కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంటికి వచ్చినా మీ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ ఉండండి. మీ కాలేజ్లో కానీ, మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ మీకు ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే పోలీసులకు కానీ, మీ పేరెంట్స్కి కానీ కాల్ చేయండి. సేఫ్టీ అనేది ముందు మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటేనే మేము బాగుంటాం. బీ సేఫ్.